మా నాయకులందరినీ అభినందనలు తెలియజేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు మేనిఫెస్టోని భగవద్గీతగా ప్రమాణం చేసి సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు, అది చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, అది చేయలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు. రాజధాని అమరావతిగా ఉంటుందని చెప్పేసి ఎలక్షన్ అయిన తర్వాత తప్పుడు అంటే ప్రతి డిఎస్సి రాగానే నెల జనవరి కల్లా జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి ఒక్క క్యాలెండర్ కూడా వేయని ఈ బోటుకప్పు మేనిఫెస్టోలా కాకుండా ఈరోజు కూటమి తలపెట్టిన మొదటి సంతకం డిఎస్ఏ మీద పెట్టడం, ఉద్యోగాలు యువతకు కల్పించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీ గారిని అభినందిస్తూ ఎంతమంది యువత ఆ డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, తినకుండా పిల్లల్ని చదివించి చదువులేని తల్లిదండ్రులు కూడా డిఎస్సి అని ఒక ఎగ్జామ్ గురించి మాట్లాడుకునే దశకు తీసుకొచ్చారు. కాబట్టి మొదటి సంతకం దాని మీద ఏ విధంగా మా ఎన్డీఏ కూటమి బలపరుస్తుందో దాన్ని అభినందిస్తూ, ముఖ్యంగా ఓల్డేజ్ వృద్ధాప్యంలో ఈరోజు పెరిగిన ధరలకు అనుకూలంగా 4,000 ఉండాలని చెప్పే ఉద్దేశంతో మా ఎన్డీఏ కూటమి నిర్ణయించి 4,000 రూపాయల పెన్షను, అదేవిధంగా వికలాంగులకు 6,000, మహిళలకు ఉచిత ప్రయాణం, 3 సిలిండర్లు, మరి అదేవిధంగా బీసీ రక్షణ చట్టం, బీసీలకు 50 సంవత్సరాలు దాటిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి పారిశ్రామికంగా పోర్టు రిచ్ అని సామాన్యుడు ఎవరైనా వ్యాపారం చేసుకుంటామంటే 10 లక్షల రూపాయలు రాయితీ కూడా ఇచ్చి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహం ఇచ్చే తరుణము. మరి 25 లక్షలకి ఆరోగ్య బీమా, ఈ ఆరోగ్యశ్రీ కాకుండా ఆరోగ్య బీమా పథకం ద్వారా ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి 25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. ఇది పేదల ప్రభుత్వం, పేదల మేనిఫెస్టో. దీన్ని అభినందిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసి ఈ తెలుగుదేశం ఏ విధంగా అవలంబిస్తుందో చూసి భవిష్యత్తులో నేర్చుకోవాలని కోరుతున్నాం.